పెడతాం, మీ ఇంటికి వస్తామంటే అయ్యగారు మేము ఇంకా సిద్ధపడలేదా? అమ్మా, నా తల రాత్రి కురిచే చినుకులకు తడిసి ఉన్నది అని ప్రియుడైన యేసు తలుపు తడుతుంటే నేను ఇప్పుడే మంచం మీద పడుకున్నాను, నేను మళ్ళీ దిగితే నా కాళ్ళకు మురికంటిద్దేమో అని ఏదో వేదాంతం చెబుతుంది. ఆయనకి జ్ఞానమై ఉన్న యేసుకి వేదాంతం చెబుతుంది షూలమితి. ఇంకా తర్వాత మళ్ళీ లేచి తలుపు తీస్తే ఆయన అక్కడ లేడు. పరమగీతములో ఉన్న సంగతి కదా. కనుక సిద్ధపాటు అంటారు. మరి సిద్ధపాటు ఏంటో అర్థం. విసుగుగా నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు. దానికి సిద్ధపాటు ఏంటి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేది. దానికి ఎప్పుడంటే అప్పుడు రెడీ స్తుతించడానికి, ప్రార్థించడానికి. అంతేగాని ఇదొక వంక సిద్ధపాటు అని చెప్పేసి తప్పించుకోవాలి. ఇట్లాగే ఒకళ్ళు ఇలాగ ప్రార్థన పెడదాం, ఇక్కడ అన్ని ఇళ్ళకాడ ప్రార్థన పెడుతున్నాం బాబు, అందరూ మేలు పొందుకుంటారు, ప్రభు ప్రేరేపించాడని చెప్తే నేను చోట అని ఇప్పుడు కాదు, నేను ప్రార్థన పెడతా సిద్ధపడలేదని ఆయన ఏదో తర్వాత పెడతాం వేరే తర్వాత నెల అని చెప్పాడు. తర్వాత నెల అన్నాడు కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు ఇంకా ప్రార్థన పెట్టుకోవాలి. ప్రార్థన పెట్టుకోవడం అట్లా ఉంచాలి. ప్రార్థన పూర్తిగా ఆ కుటుంబం మానేసింది. దేవుడు ప్రేరేపిస్తే అదొక ఆజ్ఞనండి. కోరేషును దేవుడు ప్రేరేపించాడు. ఏమని తెలుసా? మందిరం కట్టమని ప్రేరేపిస్తే అన్యరాజుకి ఆ ప్రేరేపణ కలిగితే ఆయన అంటాడు, ఆ దేశమంతా చాటింపేయించేసి యెహోవా నాకు ఆజ్ఞాపించాడు అంటాడు. దైవ ప్రేరణ ఏమనుకోవాలి మనం చెప్పండి? దేవుని ఆజ్ఞ ఉందా? బైబిల్లో ఉందిగా, బైబిల్లో ఉంది. చూడండి, దయచేసి ఉందంటే అది చూపించినప్పుడే కాస్త మనశ్శాంతి వచ్చింది కొంతమందికి. చూపించలేదనుకో ఈ చెవితో విన్నమాట ఆ చెవితో వదిలేసే ప్రమాదం ఉంది. దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 2వ దినవృత్తాంతాలు ఆఖరి అధ్యాయం 36వ అధ్యాయము 22వ వచనం కానీ చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా దేవుడు అతని మనసును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యం అంతటా చాటించి వ్రాత మూలముగా ఇప్పుడు ప్రకటన చేయించను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో అదిగో నాకు ఆజ్ఞ మందిరం కట్టమని నాకు ఆజ్ఞాపించాడు అంటున్నాడు. వాస్తవానికి దేవుడు అతని మనసుని ప్రేరేపించడనే మాట ఉంది. ఆయన ఏం ప్రకటన చేసి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. అది బైబిల్లో లేఖనాలు అయిపోయాయి, మనం చదువుతున్నాం ఇప్పుడు. కనుక దేవుడు ప్రేరేపిస్తే దేవుని ఆజ్ఞగానే భావించాలండి. యోసేపు పొతీఫరు ఇంట్లో ఉన్నాడు పనివాడు. అక్కడ ఒక శోధన వచ్చింది. దేవుడు అతని మనసును ప్రేరేపించాడు. వచ్చి మాట్లాడలేదు కానీ ప్రేరేపించాడు. అయ్యో నేను దేవుని విరోధం ఏ తప్పు నేను ఎలాగ చేస్తాను దుష్కార్యమని దేవుని ప్రేరేపణ ఆజ్ఞగా స్వీకరించి అక్కడి నుంచి పారిపోయాడు. కనుక ప్రతిదీ మనకి దేవుడు మనకు కనిపించి చెప్పడం ఉండిద్దో చెప్పండి. దేవుడు ప్రేరేపించే విషయాలు చాలా ఉంటాయి. ఒకసారి ఇదే వంక అదే వంక అనుకున్న సాతాను కూడా ప్రేరేపిస్తాడు. అది మనం ఎట్లా తెలిసింది పాస్టర్ గారు అంటే, సాతాను కూడా మంచి ప్రేరేపణలు ఇస్తాడంటే ఒకసారి మంచి ప్రేరేపణలుగానే ఉంటాయి. ఇది మంచి పనే కదా అనుకుంటాం. ఎందుకంటే వాడు వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వెలుగు మంచిదే కదా. కనుక వాడు ప్రేరేపణ కూడా మంచిగా అనిపిస్తాయి ఒకసారి. కానీ అది ఎలాగ సాతాను ప్రేరేపణ దేవుని ప్రేరేపణ మనకు ఎలా అర్థమైందంటే, మనం దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ప్రార్థన చేయగా ఈరోజు ప్రభు మరి ప్రేరేపణ వచ్చింది నాకు, ఇది దేవుని నీ ప్రేరేపణ సాతానుగా ప్రార్థన చేయగా దేవుని ప్రేరేపణ అయితే అది
ఇంకా బడభాగ్య బొగ్గున మండుతూ ఇంకా ఎక్కువైపోతాం. అది సాతాను ప్రేరేపణ అయితే మెల్లమెల్లగా అది లేకుండా పోతుంది అనమాట. ప్రార్థనతో ఏదైనా మనం సాధించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి నేను హల్లెలూయా అంటే వాళ్ళకి మలేరియా లాగిన పడుతుంది, అందుకే సైలెంట్ కూర్చున్నారు. మలేరియా ఎల్లప్పుడూ ఒక చోట మీటింగ్ అయిపోయింది. ఒక దైవ సేవకులు చక్కని సందేశం ఇచ్చి వేదిక దిగి వస్తుంటే ఒక ముసలావిడ వచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చింది. అయ్యా, మీ వాక్యం బాగుంది, చాలా చక్కగా మీరు మాట్లాడుతున్నారు, నేను చాలా దీవించబడ్డాను చెబుతుంది. మరి అయితే మీరు రక్షణ పొందుకున్నారంటే పొందుకోలేదయ్యా. చర్చికి వెళ్తలేదయ్యా. ఎందుకు వెళ్తలేదు? ఇక్కడ చర్చి ఉంది ఊళ్ళో అంటే, అయ్యా ఆ ఊళ్ళో పొద్దాక ఆ చర్చి దగ్గర పొద్దాక మలేరియా మలేరియా అయ్యుడు అనిరాలు మలేరియా అన్నారు. అందుకని భయం, నాకు ఇంజక్షన్ అంటే భయం అయ్యా, అందుకే వెళతలేదు అంటే ఈయనకి అర్థమైంది. ఏంటబ్బా మలేరియా అంటావేంటి? ఓహో హల్లెలూయా అనే మాట వీడికి మలేరియాలాగా ఈయన పడిందని అనుకున్నాను. కనుక ఇప్పుడు నేను మలేరియా అన్న, మీరు హల్లెలూయా అంటే నిజంగా మలేరియా అనే కాన్సెప్ట్ ని మీరు జయించేశారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇబ్బందికరంగా ఉంది మీకేమన్నా? ముగించేస్తాను. పాపం దైవ సేవకులు త్యాగం చేశారు వీళ్ళు. అయ్యో, కనుక ప్రేరేపణ అనేది ఇప్పుడు ప్రేరేపణ దేవుని ఆజ్ఞ చెప్పారుగా పాస్టర్ గారు. రేపు నుంచి నేను ప్రార్థన రానండి, ప్రభు ప్రేరేపిస్తా అంటారు కొంతమంది. ఈ దొంగ ప్రేరేపణలో ఆ నాటకాలు ఉండకూడదు, అందుకని చెప్పాను. అక్కడ కోరేషు కలిగిన ప్రేరేపణ ఇర్మియా వాక్యము నెరవేర్చడానికని ఉంది. కనుక నీకు కలిగే ప్రేరేపణలు బైబిల్లో దేవుని మాటను, దేవుని వాక్యాన్ని నెరవేర్చేదై ఉండాలి. హల్లెలూయా. అది దైవ ప్రేరేపణ. ఉదాహరణకి నేను ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపణ వస్తుంటే మంచిదే. బైబిల్లో వాక్యం ఉంది కదా, ఎడతెగక ప్రార్థన చేయుడని, మంచిదే కదా. అంటే ఆ వాక్యం నెరవేరుతుంది. ఇది దేవుని ఆజ్ఞని భావించాలి. అట్లా నేను ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలనుకున్నాను. ప్రేరేపణ వాక్యమే, అంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకో అది కూడా వాక్యమే. కనుక ప్రభునందు ప్రియులారా, అంతేగాని నేను దశంభాగం ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించాల అంటే అది వాక్యం కాదు, చీకటి ప్రేరణ. ఆదివారం ప్రార్థనకు వెళ్ళమని దేవుడు నన్ను ప్రేరేపించలేదు. అందుకేనండి మనం చెప్పారు మీరు ప్రసంగం, అందుకనే దేవుడు ప్రేరేపించలేదు కాబట్టి నేను ఈరోజు చక్కగా గొరకబెట్టి నిద్రపోతా. ఆదివారం మంచి మాంసం తెచ్చుకొని తినేసి. కనుక అందుకే ప్రేరేపణలు 2 రకాలు ఉంటాయి. దేవుని ప్రేరేపణ అయితే దేవుని వాక్యం నీ ద్వారా నెరవేరుతుంది అన్నమాట. అది సాతాను ప్రేరేపణ అయితే వాక్యానికి అడ్డంగా వెళుతుంది. అది సరే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఎంతో ప్రేమించాడు. దావీదు భక్తుడు. అలాగ ప్రేమించడానికి కారణం దావీదుకు దేవుడు చేసిన ఉపకారాలను దావీదు తలంచటమే, జ్ఞాపకం చేసుకోవటమే కారణం. జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించటమే కారణం ప్రియులారా. కనుక ఇక్కడ ఒక విషయం నేను చెబుతున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. భక్తుడు కూడా దేవుడిని ఎంతో ప్రేమించాలి. ప్రభువా, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు కదా, నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తాను. ఇది సమాధి ప్యారలాల్. ఈ పద్ధతి విధానం భక్తుడికి అర్థం అవ్వాలండి. ఉదాహరణకి యేసు ప్రభు వారు ఈ భూమి మీద అవతరించి మన కోసం ప్రాణం పెట్టడానికి, ఆ ప్రేమలో ఎంత గొప్ప త్యాగం ఉందండి. యేసయ్య ప్రేమలో ఉంది కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అబ్బో, వేసవి కాలం వచ్చింది కదా, పాస్టర్ గారు పెళ్లి ప్రసంగాలు చేసి వచ్చారనుకుంటా. మాకు ఏమో చదవండి, వచ్చిన తెలియదా మీకు? ఏమ్మా 5వ అధ్యాయం వచ్చిన చెప్పనా? నాకు బైబిల్ తీసుకోవడం కష్టమైపోతుంది ఇది ఫ్యాన్ తిరగటం వల్ల. మరి ఫ్యాన్ తిరగపోతే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది అందరికి. చదవండి మీకు, అందుకే 5:31 అమ్మ చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును.
వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము, ఏక శరీరం అంటే మన మర్మం అంటే ఏంటి? ఈ మర్మము గొప్పదని చెప్పేసి, అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుతున్నాను. చాలా మంది దైవ సేవకులు పెళ్లి ప్రసంగంలో అసలే పిల్లోడికి పెళ్లి చేస్తున్నా ఏమవుతాడు, అసలు మమ్మల్ని చూస్తాడు లేదని బాధపడుతూ దిగులుగా భయంగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఈ వాక్యం తీసుకొని ఇక నుంచి వరుడు తల్లిదండ్రులు విడిచిపెట్టాలంతే అని మళ్ళీ పాస్టర్ గారు. తన భార్యను హత్తుకోవాలంటే తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలంట. వాళ్ళు అసలు నేను ఒక చోట చూశాను, ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు. బైబిల్ తిరిగేస్తే వాళ్ళు మిమ్మల్ని బైబిల్ చూస్తున్నారు. ఏమండి, విడిచిపెట్టాలా? ఎఫెసీ పత్రిక 6 మొదట్లో ఉంది కదా, పిల్లల ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు ఏమన్నా విడిచిపెడతాడా? ఇది ధర్మమే అని చెప్పుకొస్తూ అదిగో పాత నిబంధన కాలపు వాగ్దానముతో కూడిన ఆజ్ఞను అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు. ఈ తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత భార్య వెనకాల జరుగుతుంటే ఈవిడికేమో తల్లికేమో అమ్మో నా కొడుకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అది ఏం ఊరు పోసింది నాకు అని వాళ్ళ మీద కోపం, గొడవలు. పెళ్ళైన కొత్తలో గొడవలు దగ్గర వస్తూ ఉంటాయండి. వాళ్ళకి జ్ఞానం ఉండదు సరిగ్గా, వీళ్ళకి జ్ఞానం ఉండదు. భార్యని పక్కనే భార్య తల్లికి చెప్పారు అర్థమేట్టుగా ఖాళీ టైంలో, అమ్మా నాకు ఆ భార్య ఎంత ముఖ్యమో నువ్వెంత ముఖ్యమో నాకు భార్య కూడా అంతే, మరి భార్యను చూసుకోవాలి కదా. భార్య వాళ్ళకి చెప్పే పద్ధతులు చెప్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. ఈ పాస్టర్ గారి ప్రసంగము, వీళ్ళు చేసే పనులు తల్లిదండ్రులకు బాగా నేను ఆస్తి వాటే ఉంటారు గొడవ. కానీ అక్కడ ఈ మర్మము గొప్పదన్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, అయితే క్రీస్తుని గూర్చి నేను సంఘమును గూర్చి చెప్పుచున్నాడు అనే మాట. అంటే పురుషులు ఎవరు అక్కడ? క్రీస్తు. స్త్రీ ఎవరు అక్కడ? భార్య. సంఘము. ప్రభునందు ప్రియులారా, సంఘము ప్రభువుతో ఏకాత్మ అయిపోతుంది, యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటుంది అన్నమాట. ఆ మాట చెప్పడం కోసం ఈ మర్మం అన్నాడు. కనుక యేసు ప్రభు ఏం చేశాడంటే, తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టాడు కదా యేసయ్య. అసలు యేసు ప్రభు ఎక్కడున్నాడు? మొట్టమొదట ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం. అమ్మా 18 తల్లి, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచును. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు యేసునాథుడు ఎక్కడున్నాడు? ఆ తండ్రి రొమ్మున. తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి పరలోకంలో ఉన్నాడు కదమ్మా. పరలోకంలో ఉన్నాడు కదా. పరలోకంలో కూడా లేడు ఆయన. పరలోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు తండ్రి? పరలోకం కూడా సృష్టింపబడిందే కదా. మరి అప్పుడు పరలోకంలో ఆ పరలోకం పుట్టకమును పైన ఎక్కడ ఉండాలిగా. మరి 1 తిమోతి పత్రిక 6:16లో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఒకనొక కాలఘట్టములో దేవుడు మాత్రమే ఉన్నాడు అక్కడ. మరి అద్వితీయ కుమారుడు ఎలాగొచ్చాడో అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, కలిగి లేదు, వాక్యము లేకుండా కలుగలేదు. ఆ వాక్యం ఎవరు అంటే 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన యేసునాథుడు. వాక్యం ఆదియందున్న వాక్యం ఎవరంటే యేసయ్యే. వాక్యం అనే మాట ఎందుకన్నాడు? ఆది ఏందంటే ఎప్పుడు? ఈ విశ్వము కలగక మునుపు మొట్టమొదట ఈ సృష్టి ఏది కూడా, విశ్వములో ఏ లోకము ఏది కూడా రవ్వంత కలుగక మునుపు మొట్టమొదట వాక్యం ఉన్నది. వాక్యం ఎక్కడున్నది? దేవుని యొద్ద. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చదువుకున్నాం, సమీపించరాని తేజస్సులో. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన ఎవరో తెలుసా ప్రియులారా?
మొదటి యోహాను పత్రిక 4:8 ప్రకారం ఆయన ప్రేమ స్వరూపి. కింద ఫుట్ నోట్లో ఉన్నది ప్రేమ అయి ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్న దేవుడు, ప్రేమ అయ్యున్నవాడు, ప్రేమ కలిగిన దేవుడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే మాట ఉంది కదా, ఒంటరిగా ఉండలేకపోయాడు. ప్రేమ కలిగిన ఒంటరి ఉంటారండి, వాళ్ళ స్నేహితులు కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి అయితే పిల్లలు కావాలి, ప్రేమ. ఈ పిల్లలు పెద్దోళ్ళే, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు కనాలి, చుట్టాలు ఉండాలి, స్నేహితులు ఉండాలి. ప్రేమ కలిగిన వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. మరి ప్రేమ స్వరూపి ఒంటరిగా ఎలా ఉంటాడు? అక్కడ ఉండలేక ఆయనకు అనేక మంది కుమారులు, పిల్లలు అవసరమయ్యారు. అనేక కోట్ల మందిని సృష్టించడానికి, వాళ్ళకి నివాస యోగ్యకరమైన అనేక ప్రపంచాలను సృష్టించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఉంటుంది. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఆయన ప్రపంచములను నిర్మించాననే మాట.